బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణకు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పలు శాఖల అధికారులతో కలిసి ఆయన జపాన్ పర్యటనకు వెళ్లారు. ఈ రోజు నుంచి 22 వరకు ఈ బృందం జపాన్లో పర్యటించి 23న ఉదయం రాష్ట్రానికి రాబోతుంది. టోక్యో, మౌంట్ ఫూజీ, ఒసాకా, హిరోషిమాలో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తుంది. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై జపాన్ కంపెనీలతో సీఎం బృందం చర్చలు జరుపుతుంది. ఇక పర్యటనలో భాగంగా ఒకాసా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తారు. రైట్. తెలంగాణకు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు శాఖల అధికారులతో కలిసి ఆయన జపాన్ పర్యటనకు వెళ్లారు. ఇక ఈ రోజు నుంచి 22 వరకు ఈ బృందం జపాన్లో పర్యటించబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, ప్రధానంగా కీలకంగా కాబోతుంది జగన్ అంటే జపాన్ పర్యటన అనేది. సో 23 నుంచి ఉదయం రాష్ట్రానికి రాబోతున్నారు. సో ఈ రోజు నుంచి ఈ రోజు ఎవరెవరితో కలవబోతున్నారు, షెడ్యూల్ ఏంటి? రాజశేఖర్, సీఎం పర్యటన మరోసారి రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా మరొకసారి విదేశీ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే నిన్న రాత్రి ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి సీఎం బృందం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఐటీ మినిస్టర్ శ్రీధరబాబుతో పాటు వీళ్ళ ముఖ్య కార్యదర్శులతో పాటు సీఎం బృందము జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్ళింది. ఈ రోజు ఉదయం అక్కడికి చేరుకుంటారు. అయితే ఇక్కడ నుంచి జపాన్ బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి ఈ మంత్ మళ్ళా 23న తిరిగి ఇక్కడికి చేరుకుంటారు. అయితే ముఖ్యంగా పెట్టుబడుల లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో అభివృద్ధి లక్ష్యంగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో రాణించాలని చెప్పేసి ముఖ్యంగా నా ఎయిమ్ అది, నా బ్రాండ్ అది అని చెప్పేసి పలుమార్లు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు విదేశీ పర్యటన చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈసారి కూడా జపాన్ పర్యటన పెట్టుబడుల లక్ష్యంగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒకసారి 40,000 కోట్ల పెట్టుబడులతో పాటు మరొకసారి 180,000 కోట్ల పైగా పెట్టుబడులను ఇక్కడికి తీసుకొచ్చిన సందర్భం మనం చూస్తాము. అయితే ఇదే నేపథ్యంలో మరొకసారి జపాన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మిగతా అన్ని అంశాలపైన అక్కడ స్టడీ చేయడానికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర ముఖ్య నేతలతో కావచ్చు, ఆ కంపెనీల యొక్క సీఈఓలతో వేరువేరుగా సమావేశం కానున్నారు. జపాన్ లోని కొన్ని ప్రాంతాలను పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి పారిశ్రామిక సాంకేతిక నైపుణ్యాన్ని ప్రధానంగా చర్చలుగా ఇక్కడ జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి పెట్టుబడుల ఆకర్షణగా అక్కడ చర్చలు జరపనున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇప్పటి స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీనికి కావాల్సినటువంటి నైపుణ్యాలకు సంబంధించి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు, ఇక్కడ తెలంగాణ అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని చెప్పేసి వాళ్ళు కోరనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు బయలుదేరినటువంటి
రేవంత్ బృందము అక్కడ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శితో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి ఈ పర్యటనకైతే వెళ్ళిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఏప్రిల్ 19న అంటే ఈ రోజు 3 రోజుల పాటు ఈ బృందం పర్యటిస్తుంది. అంతేకాకుండా రేపు టోక్యోలో ఉన్నటువంటి కొన్ని సోనీ గ్రూప్ కావచ్చు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళ యొక్క అంటే సీఈఓలతో సమావేశం అవుతారు. 19న టోక్యో నుంచి ఒకాసా మౌంట్ ఫుజీ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అలాగే మిగతా దాదాపు 6 నుంచి 7 ప్రాంతాల సందర్శన ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్య ఐటీ కంపెనీలకు సంబంధించి నేతలతో వీళ్ళు చర్చిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తెలుసుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పెట్టుబడులను పెట్టేందుకు అంటే అవకాశాలను కల్పించేందుకు వాళ్ళను ఇక్కడికి ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.